ఏపీఎస్ఆర్టీసీలో నేడు అద్దె బస్సుల యజమానులు సమ్మె సైరన్ మోగించనున్నారు. బస్సులకు చెల్లిస్తోన్న అద్దె పెంచాలని కొన్నాళ్లుగా వినతి పత్రాలిస్తోన్న యజమానులు సమస్యను పరిష్కరించకపోవడంతో సమ్మెకు దిగాలని నిర్ణయించారు. నేడు ఆర్టీసీ ఎండీని కలిసి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. ఈ నెల 12లోగా సమస్యను పరిష్కరించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే అద్దె బస్సులు నిలిపివేస్తామని స్పష్టం చేయనున్నారు. ఆర్టీసీలో ప్రస్తుతం 2700 అద్దె బస్సులున్నాయి. గతేడాది ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పథకం అమల్లోకొచ్చాక బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిందని, డీజిల్ వినియోగం, టైర్ల అరుగుదల ఎక్కువగా ఉందని, బస్సుల నిర్వహణ వ్యయం పెరిగిందని అద్దె బస్సుల యజమానులు చెప్తున్నారు. అదనపు భారం పడుతున్నందున నెలకు ఒక్కో బస్కు 15,000 నుంచి 20,000 అదనంగా ఇవ్వాలని కొన్నాళ్లుగా కోరుతున్నారు. ఈ నెల 6న అద్దె బస్సుల యజమానుల సంఘం ప్రతినిధులు ఆర్టీసీ ఎండీ, ఈడీలను కలిసి చర్చించారు. దీంతో అద్దెను స్వల్పంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో బస్కు నెలకు 5,200 రూపాయల చొప్పున అదనంగా ఇచ్చేలా బుధవారం సర్క్యులర్ జారీ చేశారు. దీనిపై అద్దె బస్సుల యజమానుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 12 నుంచి సమ్మెకు సిద్ధంగా ఉండాలని అద్దె బస్సుల యజమానుల సంఘాల నేతలు స్పష్టం చేశారు. అన్ని విధాలా నష్టపోతున్నామంటూ ప్రభుత్వ పెద్దలకు పలుమార్లు వినతి పత్రాలిచ్చామని అద్దె బస్సు యజమానుల సంఘం నేతలు చెప్తున్నారు. మంత్రులు లోకేష్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసి సమస్యలు పరిష్కరించారని కోరినట్లు తెలిపారు. స్త్రీశక్తి పథకం అమలు చేస్తున్నప్పటి నుంచి బస్సుల్లో ఓవర్లోడింగ్ ప్రభావం ఎక్కువగా ఉంటోందని, అనేక చోట్ల బస్సులు ఆపాల్సి రావడంతో ఆలస్యమైతే జరిమానాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. టైర్లు దెబ్బతిండమే కాకుండా క్లచ్ ప్లేట్లు త్వరగా పోతున్నాయని పలుమార్లు ఆర్టీసీ ఎండీకి వినతులు అందజేసినట్లు తెలిపారు. ఆన్ కాల్ డ్రైవర్లకు ఇస్తున్న వేతనాల్ని అద్దె బస్సుల్లో డ్రైవర్లకు ఇవ్వాలని విజ్ఞప్తులు చేసినా ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకోలేదని, సమస్యల పరిష్కారం కోసమే సమ్మె నిర్ణయానికొచ్చినట్లు అద్దె బస్సుల యజమానుల సంఘం తెలిపింది. అసలే సంక్రాంతి సెలవులు కావడం, అందరూ సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో అద్దె బస్సులు నిలిచిపోతే తీవ్ర ప్రభావం కనిపించే అవకాశం ఉండనుందని ప్రయాణికులు అంటున్నారు.